హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, పెసరపప్పుతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, డిన్నర్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, ఒక మంచి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు చిన్న కప్ అండి ఇది 4 టేబుల్ స్పూన్లు ఉంటుందనమాట. పెసరపప్పు నానబెట్టుకుందాం మంచిగా కడిగేసేసి. ఇప్పుడు నీళ్లు పోసేసి మూత పెట్టి దీన్ని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఈలోగా ఒక కప్ వచ్చేసి అటుకులు తీసుకున్నామండి. ఇవి మొద్దటుకులనమాట. మీడియంగా అటుకులు కానీ, మొద్దటుకులు కానీ యూజ్ చేసుకోండి. పలుచగా ఉన్నవి యూజ్ చేసుకోవద్దు. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా రవ్వలాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. తీసుకొచ్చి మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూడండి ఇలా రవ్వలాగా ఉండాలనమాట. మరీ మెత్తగా కాకుండాను. ఈలోగా మనకి పెసరపప్పు కూడా నానిపోయినాయి అనమాట చక్కగాను. ఇప్పుడు పప్పునొచ్చేసి మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ పప్పు పక్కన పెట్టుకుందామండి. నానిన పప్పుని. ఒక కప్పు వరకి నీళ్ళైతే యాడ్ చేసుకుందాము. ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా ఉండాలనమాట. చూసారు కదా! ఎక్కడ పలుకు కానీ ఏం లేకుండా. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందామండి మొత్తం. ముందు నీళ్ళేమి యాడ్ చేసుకోకుండా ఈ పిండితో మనం కలిపేసుకుందాము. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. మళ్ళీ ఒక కప్పు నీళ్ళైతే పట్టినియనమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకుందాము. ఇంకా నీళ్ళు ఇంతకంటే ఎక్కువగా వేసుకోవద్దండి. మనకి పిండి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి. ఒక కప్పు నీళ్ళైతే వేసేసి కలుపుకున్నామనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. మనకి రవ్వ అనేది నానుతుందనమాట అటుకుల రవ్వ. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా మనకి రవ్వ నానిందండి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది. ఇలానే ఉండాలనమాట. ఇంక దీనిలో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి తీసుకున్నాము. కొంచెం తరిగిన కరివేపాకు, మనం పక్కన పెట్టుకున్న నానిన పెసరపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరండి. తురిమిన పచ్చి కొబ్బరి వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానివ్వండి, పల్లి చట్నీతో కానివ్వండి, టొమాటో చట్నీతో కానివ్వండి చాలా బావుంటుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి మనం తెచ్చుకున్నామండి తాలింపు.
ఆ తాలింపు వేసేసుకుందాము. నెయ్యి వేసి తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒకవేళ నెయ్యి లేదనుకోండి, లేదంటే నెయ్యి వద్దనుకున్న వాళ్ళుంటే నూనెలో కూడా తాలింపు వేసుకోవచ్చు. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీనికంతా వచ్చేసి పచ్చి కొబ్బరి, మిరియాల పొడి, ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. తాలింపనేది నూనెలో కాకుండా నెయ్యిలోనే వేసుకొని చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, స్టీమర్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకుందాము. దానికి కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకుందామండి. అతుక్కోకుండా మంచిగా వస్తుందనమాట మనకి స్టీమ్ అయిన తర్వాత. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటిని దీనిలో పెట్టేసుకుందాము. మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టీమ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉడికిపోతుందనమాట. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా! చక్కగా ఉడికిపోయినియి. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చుతుంది. అంత అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.